ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 27ను పరిశీలిద్దాం. అర్జునుడి విషాదాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన లోతైన సత్యాన్ని వివరిస్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం, అలాగే మరణించిన ప్రతి జీవికి పునర్జన్మ కూడా తథ్యం. ఇది ప్రకృతి నియమం, దీనిని ఎవరూ మార్చలేరు. ఇది ఒక చక్రం లాంటిది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎలా వస్తాయో అలాగే జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం అనేవి సహజంగా జరిగిపోతుంటాయి. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే ఈ సత్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విత్తనం నుండి మొక్క వస్తుంది. అది పెరిగి పెద్దదై పువ్వులు పూసి పండ్లు కాచి చివరకు వాడిపోతుంది. కానీ దాని విత్తనాల నుండి మళ్లీ కొత్త మొక్కలు పుడతాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి తప్పించుకోలేని ఈ విషయం గురించి, అంటే మరణం గురించి నువ్వు దుఃఖించడం అనవసరం అని కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తున్నాడు. ఇక్కడ దుఃఖించవద్దు అనడంలో అర్థం మనం మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు బాధపడకూడదని కాదు. ఆ బాధ సహజం, కాని ఆ దుఃఖంలోనే కోరుకుపోయి మన కర్తవ్యాన్ని మరచిపోకూడదని భగవానుడి ఉద్దేశం. మరణం అనేది ఈ శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు అనే జ్ఞానాన్ని మనం గుర్తుంచుకోవాలి. శరీరం ఒక పాత వస్త్రం లాంటిది. ఆత్మ ఆ పాత వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఎదురయ్యే నష్టాలకు, కష్టాలకు మనం కుంగిపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతాం. ఈ శ్లోకం మనకు జీవితం యొక్క అనివార్యమైన సత్యాలను స్వీకరించమని నేర్పుతుంది. జనన మరణాల చక్రం గురించి చింతించడం మానేసి మన ప్రస్తుత కర్తవ్యంపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తుంది. ఈ జ్ఞానం మన మనస్సుకు అపారమైన శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.